నేను చాలామందిలో అబ్జర్వ్ చేశాను. చాలా కుటుంబాల్లో చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి సమస్యల్ని చాలా పెద్దది చేసుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అవ్వచ్చు, చాలా సంబంధ బాంధవ్యాలు అవ్వచ్చు. చాలా చిన్న సమస్యల్ని చాలా పెద్దది చేసుకోవడం, అసలు సమస్యను వదిలి పెద్ద పెద్ద మాటలు అనేసుకోవడం, అనవసరంగా కుటుంబాల్లో అలజడి ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సమస్య లేని కుటుంబం అంటూ ఉండదు, అది సర్వసాధారణం. కానీ చిన్న చిన్న విషయాలకే గొడవపడి చాలా పెద్ద పెద్ద మాటలు ఈ మధ్య ఈ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, సినిమాలు, పెద్దంతరం చిన్నంతరం తెలియకుండా రకరకాల డైలాగ్స్ పెట్టిన తర్వాత ఇంకా అది నిజమనుకొని నిజ జీవితంలో కుటుంబాల్లో రిలేషన్షిప్స్లో కూడా అనవసరంగా ఎమోషనల్గా పెద్ద పెద్ద మాటలు అనేయడం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక మహనీయుడు ఎవరో చెప్పారు, నీ 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 నోటి లోపల అంటే నీలో ఉంచుకున్న మాటకి నువ్వు యజమానివి. నీ మాట నీ నోరు దాటి బయటికి వెళ్ళిందంటే నువ్వు నీ మాటకి బానిసవి. అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తాం, దాని తత్వం బోధపడుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి, పాజిటివ్గా మెచ్యూర్డ్ మైండ్ సెట్తో ఆలోచించండి. సమస్యని మిగతా విషయాలు కలిపి చూసి మాట్లాడకండి. ఎక్కడ సమస్య వచ్చింది ఆ సమస్య పరిష్కారానికి మాట్లాడండి. పాయింట్ టు పాయింట్, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడండి. ఈ సమస్యకి గతాన్ని భవిష్యత్తుని కలిపి రకరకాలుగా ముడేసి రకరకాలుగా మాట్లాడండి. దానివల్ల చెడిపోయేది మన మనసు, కానీ ఇతరుల మనసు అనేది కాదు. కుటుంబాలు అనేవి ఛిద్రమైపోతాయి దానివల్ల. అది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంలో రామాయణంలో గరికపాటి నరసింహారావు గారు ఆ రామాయణాన్ని చెప్తారు. ఆయన ఏంటి అంటే, దశరథుడు కైకేయికి ఇచ్చిన వరాల ప్రకారం మొత్తం 14 ఏళ్ళు అరణ్యవాసం రాముడికి. గట్టిగా తలుచుకుంటే రాముడు వ్యతిరేకించమని దశరథుడే చెప్తాడు. నన్ను బంధించి రాజ్యం నువ్వు రాజుగావు, నాకు అదే ఇష్టం. కానీ రాముడు ఆ పని చేయలేదు. ఓకే, అక్కడ కైకేయి చేసింది అన్యాయం, కొంత అధర్మమైన కోరిక అయినా సరే ఓకే, లోక కళ్యాణం అవన్నీ పక్కన పెడితే ఆయన ఏంటంటే మాటకు విలువిచ్చి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అంటే కుటుంబం కోసం త్యాగం చేయి అని ఆయన చెప్పారు. అదే విషయంలో శ్రీకృష్ణుడి జీవితాన్ని చూసుకుంటే, బయట మహాభారత యుద్ధం తనకు సంబంధం లేని విషయం అయినా సరే తను ఎన్నో చాకచక్యంగా యుక్తులు పన్ని ధర్మాన్ని గెలిపించడం జరిగింది. ఓకే, మన తెలివితే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ అంటే అదేదో ద్వంద్వార్థంలో బూతుగా తీసుకోకూడదు. ఇంట్లో రామయ్య అంటే శ్రీరాముడిలా నువ్వు కూడా కుటుంబం కోసం నువ్వు నష్టపడైనా నీ కుటుంబం కోసం త్యాగం చేయి. వీధిలో కృష్ణ అంటే సమాజంలో జరిగే అలజడిని, అధర్మాన్ని, నీ కంటికి ఎదురుగా అధర్మం అన్యాయం జరిగితే కృష్ణులా చాకచక్యంగా ఎన్ని యుక్తులు పన్నైనా ధర్మాన్ని మాత్రమే గెలిపించు. అవకాశం దొరికిందని తాత్కాలిక లాభం కోసం అధర్మ పక్షం వహించావా, ఆ అధర్మం అనేది దుష్కర్మ రూపంలో నేను కట్టి కుడిపేస్తుంది. కనుక ఒకసారి విషయాన్ని లోతుగా ఆలోచిస్తే, ఇంత చిన్న విషయం కోసమా నేను మా తల్లిదండ్రులతో గొడవ పడింది, ఇంత చిన్న విషయం కోసమా నేను మా ఆయనతో గొడవలు పడి అనవసరమైన మాటలు అనుకునేది, ఇంత చిన్న విషయం కోసమా నా భార్యని నేను అపార్థం చేసుకుందని మనకే రియలైజేషన్ రాక తప్పదు. సో ప్రశాంతంగా ఉండండి, మెచ్యూర్డ్ మైండ్ సెట్తో ఆలోచించండి. శ్రీమాత్రే నమః.